హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు కొత్తిమీర టమాటా చట్నీ ఎలా తయారు చేద్దాం చూద్దాము. ఇది అన్నంలో కానీ దోశలో ఒకటి చాలా బాగుంటుంది. ఈ చట్నీ అనేది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాలు 1 స్పూను, పావు స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 15 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. నేను ఇక్కడ పావు కేజీ టమాటా తీసుకుంటున్నాను. 100 గ్రామ్స్ కొత్తిమీర తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ 15 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత మిక్సింగ్ జార్లో తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో టమాటాలని మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటాలని త్వరగా ఉడకడానికి 1 స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకుంటున్నాను. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కాడలతో సహా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత కొత్తిమీరలోని పచ్చి వాసన పోయేంత వరకు మనం ఉడికించుకోవాలి. నాకైతే 7 నిమిషాల వరకు టైం పట్టింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లి పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్లోనే టమాటా కొత్తిమీర మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మీ ఇష్టం అండి, బరకకైనా మెత్తగైనా పట్టుకోండి. నేను కొంచెం ఇక్కడ లైట్ బరకగా పట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చీలు 4 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకొని తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా మనకి టమాటా కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.